అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు టాపిక్ ఏంటంటే విజయవాడ వరద గురించి. ఇప్పుడున్న కూటమి గవర్నమెంట్ ఏమాత్రం సహాయక చర్యలు చేయడం లేదనేసి రాష్ట్రంలో ఉన్న ప్రజలు, విజయవాడలో వరదల్లో ఉన్న ప్రజలు అందరూ చెప్తున్నారు. మనం వింటూ ఉన్నాం, చూస్తూ ఉన్నాం. సోషల్ మీడియా ద్వారా కావచ్చు, న్యూస్ ఛానల్స్లో కావచ్చు. చాలా అంటే చాలా బాధాకరం, విచారకరం. ఒక విజయవాడనే పట్టించుకోకపోతే గవర్నమెంట్, ఒకవేళ స్టేట్ మొత్తం వరదలు వచ్చింటే పరిస్థితి ఏంటనేసి ప్రజలందరూ డిస్కషన్ చేస్తున్నారు. అలాగే ఒకవేళ కరోనా టైంలో ఈ గవర్నమెంట్ ఉంటే రాష్ట్రం ఎలా ఉండేదో అనేసి ఊహించుకుంటా ఉంటే చాలా భయంకరంగా ఉంది. సార్ చంద్రబాబు నాయుడు గారు, మీరు చాలా అంటే చాలా సీనియర్లు, మంచి తెలివితేటలు ఉన్నాయి. దయచేసి ప్రజలని ఆదుకోండి. ప్రజలే మిమ్మల్ని గెలిపించారు. ప్రజలు లేకపోతే ఎవరు మనం ఇక్కడ లేదు. దయచేసి అది అర్థం చేసుకోండి. ఇంత వరద వచ్చినా సరే ప్రజలు కూడా విజయవాడ ఇంకా ఎంత హ్యాపీగా ఉంది, ఎటువంటి ప్రాణ నష్టం జరగకుండా తక్కువే జరిగిందనేసి అంటున్నారు. ఇంకా ఎక్కువ ప్రాణ నష్టం కావచ్చు. వరదల్లో చిక్కుకొని చాలా అల్లాడిపోయేవాళ్ళు. అదే రీటైనింగ్ వాల్, అది జగన్ గారు కట్టించారనేసి చాలా మంది చెప్తున్నారు. ఇది వాస్తవమే. 100% జగన్ గారే కట్టించారు. కానీ దాన్ని స్టార్ట్ చేసింది అయితే చంద్రబాబు నాయుడు గారే. కానీ జగన్ గారు ఆ రోజు 2019 ఎలక్షన్కి వెళ్ళేటప్పుడు వాళ్ళకైతే మాట ఇవ్వలేదు. ఆ ప్రాంతం వాళ్ళకి చూశారు అంతే. నేనైతే కట్టిస్తానని అయితే మాట లేదు. బట్ మాట ఇవ్వకపోయినా సరే దాన్ని చూసిన తర్వాత అతని యొక్క గొప్ప మనసుతో దాన్ని కట్టి ఈరోజు కొన్ని వేల మంది ప్రాణాలను కాపాడి వాళ్ళు ఎటువంటి ఇబ్బందులు పడకుండా చేశారు. నిజంగా రియల్లీ గ్రేట్. మాట చెప్పకుండానే చేయడం అంటే చాలా కష్టం. మాట ఇచ్చి కూడా తప్పుతున్న ఈ కాలంలో ఇలా విజయవాడ ఈ రోజు ఆ మాత్రము నష్టం తక్కువే జరిగింది. ఆ రిటైనింగ్ వాల్ లేకపోయింటే ఇంకా విజయవాడ పరిస్థితి చాలా దారుణంగా ఉంటుందనేసి అక్కడ సభ్యులే చెప్తున్నారు, ప్రజలే చెప్తున్నారు. కావున ఎప్పుడైనా సరే ప్రతి ఒక్క దానికి శాశ్వత పరిష్కారం ఆలోచిస్తే బాగుంటుంది, ఏ గవర్నమెంట్ వచ్చినా సరే. కాబట్టి ఇటు మీద విజయవాడ త్వరగా కోలుకుంటుందనేసి, వర్షాలు రాకుండా వరుణ దేవుడు ఓర్పుతో ఉంటాడనేసి, మీద వర్షాలు రాకుండా ఉంటుందనేసి మనస్ఫూర్తిగా కోరుకుందాం. అక్కడ ఉండే వాళ్ళు కూడా కొద్దిగా ఆలోచన చేయండి. చాలా రేట్లు కూడా దారుణంగా వ్యాపారం చేస్తున్నారంట. దయచేసి అలాంటి వ్యాపారం చేయకండి. మీ యొక్క తోటి స్నేహితులు కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, మీ చుట్టుపక్కల వాళ్ళే అలాంటి వ్యాపారం చేయడం ఎంత దారుణం ఆలోచించండి. అలాంటి వ్యాపారంతో మీరు భోజనం చేస్తే అది మీ కడుపుకు కూడా వంట పట్టదు. దయచేసి అలాంటివి చేయకండి. ప్లీజ్ దయచేసి అర్థం చేసుకోండి. ఇలాంటివి చేయకండి. కావున త్వరగా కోలుకోవాలనేసి సిబిఎన్ గారు ఇంకా వాళ్ళకి మంచి సహాయ సహకారాలు అందిస్తారనేసి మనస్ఫూర్తిగా కోరుకున్నాను. ప్రజలు కూడా సరే ఆలోచన చేయండి. అన్యాయాలకి, అక్రమాలకి పోకండి. ధర్మాన్ని కాపాడడానికి ప్రయత్నం చేయండి. ఆ ధర్మం మనల్ని కాపాడుతుంది. దయచేసి అర్థం చేస్తుంది. కనకదుర్గమ్మ గారు చాలా పవర్ఫుల్. ఆమె కింద ఉన్న మీరు ఎటువంటి అన్యాయాలు, అక్రమాలు, అధర్మాలకి పోకండి. మంచి పనులు చేస్తూ ధర్మాన్ని కాపాడుతుంది. ఆమె మనం కాపాడుకుంటూ ఉంటుంది. అవునా? మీకు వీడియో నచ్చుంటే లైక్ చేయండి. దయచేసి లైక్ చేయండి. అలాగే మీరేమో కామెంట్ చేయండి. ఒక మంచి వీడియోతో మళ్ళీ భారత్ మాతాకి జై.